ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 23 పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే డివైస్ని రొటేట్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో చదివితే క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. మౌర్య సామ్రాజ్యం ఒక ఇంపార్టెంట్ టేబుల్ చూసి క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. మౌర్యుల గురించి ముఖ్యమైన సమాచారం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు అశోకుడు, చివరివాడు బృహద్రథుడు. రాజధాని పాటలీపుత్రం, రాజభాష ప్రాకృతం, రాజచిహ్నం నెమలి. భారతదేశ చరిత్రలో వెలసిన తొలి మహాసామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. మౌర్యులు భారతదేశాన్నే కాక భారత ఉపఖండంను కూడా పరిపాలించారు. అంటే భారతదేశంతో పాటు భారతదేశం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కూడా మౌర్యులు పరిపాలించారు. మౌర్యులకు ఈ పేరు రావడానికి గల కారణం వీరు నివసించే ప్రాంతంలో నెమలులు అధికంగా ఉండటం వలన. మౌర్యుల ఆధీనంలో లేని దక్షిణాది రాజ్యాలు తమిళనాడు మరియు కేరళ, ఈ రెండింటినీ తప్ప భారతదేశంతో పాటు భారత ఉపఖండాన్ని కూడా మౌర్యులు పరిపాలించారు. అశోకుడి ఎన్నవ శిలాశాసనాలలో చోళ, పాండ్య, చేర అనే సరిహద్దు రాజ్యాలు తమిళనాడు మరియు కేరళలను పరిపాలిస్తున్నాయని చెప్పబడింది. 2వ మరియు 13వ శిలా శాసనాలు. మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు. సో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. తూర్పున బంగ్లాదేశ్, పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన కావేరీ నది మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దులుగా ఉన్నాయి. మౌర్యుల చరిత్రకు సాహిత్య ఆధారాలు. సో మౌర్యుల చరిత్రను తెలియజేస్తున్న బుక్స్ని చూద్దాం. ఇది పుస్తకం పేరు, ఇది రచించిన భాష, ఇది రచయిత పేరు. అర్థశాస్త్రం సంస్కృతం, కౌటిల్యుడు రచించాడు. ఇండికా గ్రీకు భాష, మెగస్తనీస్. ఇంకో ఇండికా గ్రంథం కూడా గ్రీకు భాషలోనే రచించబడినది. దీనిని రచించినది అరియాన్. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్లో మెగస్తనీస్ లేకుంటే అరియాన్ ఉంటే అరియాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ముద్రా రాక్షసం అనే సంస్కృత గ్రంథాన్ని విశాఖదత్తుడు రచించాడు. పరిశిష్ట పర్వన్ సంస్కృతం, హేమచంద్రుడు. దివ్యవదన ఇది సంస్కృతంలో రచించబడిన బౌద్ధ గ్రంథం. బౌద్ధ కథల సంకలనం అంటే కంపైలేషన్. బౌద్ధ కథలన్నీ ఒకచోట చేర్చి కలిపారు. సో ఇవన్నీ కూడా బౌద్ధ సన్యాసులు రచించారు. దివ్యవదన అనేది టిబెట్ దేశానికి చెందిన బౌద్ధ గ్రంథం. జాగ్రఫీ గ్రీకు భాష స్ట్రాబో. అండ్ ఎపిటోమ్ గ్రీకు భాష జస్టిన్. మహావంశ. సో మహావంశ గురించి చూస్తే మహావంశను రచించినది మహానామా అనే బౌద్ధ సన్యాసి. కానీ మహావంశని ఇతనే రచించాడు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. సో ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే మహావంశను ఏ రచయిత రచించి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ మహానామా అవుతుంది. సో మహావంశ, దీపవంశ, కులవంశ మరియు వంశతపకాసిని అనేవి పాలీ భాషలో రచించబడిన బౌద్ధ గ్రంథాలు. వీటిని బౌద్ధ సన్యాసులు రచించారు. మహానామ కూడా ఒక బౌద్ధ సన్యాసి. సో ఇవన్నీ కూడా శ్రీలంక దేశానికి చెందిన బౌద్ధ గ్రంథాలు. శ్రీలంక దేశాన్నే సింహల దేశం అని కూడా అంటారు కాబట్టి ఇవన్నీ కూడా సింహల గ్రంథాలు. న్యాచురల్ హిస్టరీ లాటిన్ ప్లినీ, రాజతరంగిణి. సంస్కృతం కల్హనుడు. హర్షచరిత్ర సంస్కృతం బాణభట్టుడు. మౌర్యుల గురించి సమాచారాన్ని ఇచ్చే ప్రముఖ గ్రంథం ఇండికా. మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే మొదటి విదేశీ గ్రంథం ఇండికా. ఇండికా గ్రంథాన్ని రచించినది మెగస్తనీస్. సెలికస్ నికేటర్ రాయభారి ఎవరు? మెగస్తనీస్. మెగస్తనీస్ రచించిన అసలు ఇండికా గ్రంథం అంటే ఒరిజినల్ బుక్ లభించడం లేదు. ప్రాచీన గ్రీకు మరియు లాటిన్ రచయితల గ్రంథాలలో లభించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు లభిస్తున్న ఇండికాను సంకలనం చేశారు. అంటే
ప్రాచీన గ్రీకు మరియు లాటిన్ రచయితల గ్రంథాల్లో లభించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి ఇప్పుడున్న ఇండికా బుక్ని తయారు చేశారు. సో ఈ ఇండికా బుక్ ఇస్తున్న సమాచారం ఏంటో చూద్దాం. మౌర్యుల సప్తవర్ణ వ్యవస్థ, సైనిక పరిపాలన, గ్రామ పాలన, పట్టణ పాలన గురించి వివరాలను ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. పాటలీపుత్రం వైభవం గురించి ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని ఇండికా గ్రంథం తెలిపింది. కానీ కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం మరియు అశోకుడి శాసనాల్లో మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థని గురించి స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. భారతదేశ సమాజంలో 7 కులాలున్నాయి అనే సమాచారం ఇస్తుంది. అయితే ఈ 7 కులాల్లో కూడా వర్తకుల ప్రస్తావన లేదు. కానీ భారతదేశంలో ప్రాచీన కాలం నుండి చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. ఇందులో వర్తకులు ఉన్నారు. సో ఇండికా ప్రస్తావించిన 7 కులాల్లో కూడా వర్తకుల ప్రస్తావన లేదు. భారతీయులకు వడ్డీ వ్యాపారం తెలియదని ఇండికా గ్రంథంలో చెప్పబడింది. కానీ ఇతర భారతీయ గ్రంథాల్లో వేదకాలం నుండి భారతదేశంలో వడ్డీ వ్యాపారం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. మనం వేద నాగరికతలో ఈ పాయింట్ చూసాం. భారతదేశంలో కరువు కాటకాలు లేవని ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. కానీ అశోకుడి శాసనాల్లోనూ మరియు ఆనాటి జైన గ్రంథాల్లోనూ తీవ్రమైన క్షామ పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పబడింది. సో క్షామం అంటే చూసాం, కరువు పెరిగితే క్షామం వస్తుంది. హర్ష చరిత్రని రచించినది బాణభట్ట. ఇతను క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన కవి. మౌర్య సామ్రాజ్య పతనం గురించి వివరించే గ్రంథం హర్ష చరిత్ర. చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడిని అతని సేనాపతి అయిన పుష్యమిత్ర శుంగుడు చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడని హర్ష చరిత్ర తెలియజేస్తుంది. గ్రీకు భాషలో స్ట్రాబో రచించిన గ్రంథం జాగ్రఫీ. సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హెలెనాను చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్నాడని జాగ్రఫీ అనే గ్రంథం తెలియజేస్తుంది. గ్రీకు గ్రంథాల్లో చంద్రగుప్తుడిని ఏమని పిలిచారు? షాండ్రకొట్టాస్ అని పిలిచారు. జస్టిన్ గ్రీకు భాషలో రచించిన గ్రంథం పేరు యాన్ ఎపిటోమ్. షాండ్రకొట్టాస్ లేదా చంద్రగుప్త మౌర్యుడు వాయువ్య భారతదేశాన్ని జయించి అలెగ్జాండర్ నియమించిన గ్రీకు గవర్నర్లను అంతం చేశాడనే సమాచారాన్ని యాన్ ఎపిటోమ్ అనే గ్రీకు భాషలో రచించిన గ్రంథం సమాచారాన్ని ఇస్తుంది. అరియన్ గ్రీకు భాషలో రచించిన గ్రంథం పేరు ఇండికా. ఇది ఇంకొక ఇండికా గ్రంథం. ఈ గ్రంథం ఇస్తున్న సమాచారం ప్రకారం నందులకు 2,00,000 కాల్బలం, 60,000 అశ్వికదళం మరియు 6,000 గజదళం ఉంది. సో మౌర్యులు నందులను అంతం చేసే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్లినీ అనే చరిత్రకారుడు న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంను ఏ భాషలో రచించాడు? లాటిన్. మౌర్యుల చతురంగ బలాల గురించి సమాచారం ఇస్తున్న గ్రంథం న్యాచురల్ హిస్టరీ. ఈ గ్రంథంలో 6,00,000 కాల్బలం, 30,000 అశ్వికదళం, 9,000 గజదళం మరియు 8,000 రథబలం ఉందని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇవన్నీ చతురంగ బలాలు 1, 2, 3 మరియు 4. అయితే తెలుగు అకాడమీ బుక్లో సేమ్ ఇన్ఫర్మేషన్ మౌర్యుల చతురంగ బలాల గురించి సమాచారం ఇస్తున్నది మెగస్తనీస్ రచించిన ఇండికా అని తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకోండి. మౌర్యుల గురించి సమాచారం ఇస్తున్న శ్రీలంక బౌద్ధ గ్రంథాలు మహావంశ, దీపవంశ, కులవంశ మరియు వంశతపకాసిని. ఇవన్నీ కూడా పాలీ భాషలో బౌద్ధ సన్యాసులచే రాయబడ్డాయి. అశోకుడి కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేశారని తెలియచేస్తున్న గ్రంథం మహావంశ. అశోకుడు తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడని తెలియజేస్తున్న గ్రంథం మహావంశ. మౌర్యులు బుద్ధుని యొక్క శాక్య వంశానికి చెందినవారని తెలియజేస్తున్న శ్రీలంక గ్రంథం వంశతపకాసిని. రాజతరంగిణి గ్రంథాన్ని రచించినది కల్హణుడు. ఇతను 12వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ బ్రాహ్మణుడు మరియు కవి. సో చాలా శతాబ్దాల తర్వాత వాడు, మౌర్య సామ్రాజ్యం తర్వాత చాలా శతాబ్దాల తర్వాత వాడు కల్హణుడు. రాజతరంగిణి గ్రంథం ఇచ్చే సమాచారం.
రాజతరంగిణిని సంస్కృతంలో రచించారు. ఇది కాశ్మీర్ చరిత్రని తెలియజేస్తుంది. కాశ్మీర్ని పరిపాలించిన రాజవంశాల గురించి రాజతరంగిణి సమాచారాన్ని ఇస్తుంది. రాజతరంగిణిలో మౌర్యుల ప్రస్తావన ఉంది. అశోకుడు శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించాడు అని రాజతరంగిణి తెలియజేస్తుంది. అశోకుడి కుమారుడు జలౌక శైవ మతస్థుడని మరియు అశోకుడి తర్వాత సింహాసనం అధిష్ఠించాడని రాజతరంగిణి తెలియజేస్తుంది. ముద్రా రాక్షసం అనే సంస్కృత నాటకాన్ని రచించినది ఎవరు? విశాఖదత్తుడు. ఇతడు క్రీస్తు శకం 5వ శతాబ్దం. ముద్రా రాక్షసం ఏ కాలానికి చెందిన రచన? గుప్తుల కాలానికి చెందినది. మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేసిన మొదటి గ్రంథం ముద్రా రాక్షసం. చాణక్యుడు మరియు చంద్రగుప్తుడు కలిసి ధననందుడిని ఓడించి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని ముద్రా రాక్షసం తెలియజేస్తుంది. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాన్ని రచించినది హేమచంద్రుడు అనే జైన కవి. చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెలగొలలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడని పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం తెలియజేస్తుంది. సో పరిశిష్ట పర్వన్ మరియు శ్రావణ బెలగొల గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పరిశిష్ట పర్వన్ గ్రంథం జైనమత చీలికల గురించి తెలియజేస్తుంది. మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. జైన మతంలో 2 శాఖలు వచ్చాయి. ఒకటి దిగంబర జైన శాఖ, మరొకటి శ్వేతాంబర జైన శాఖ. దిగంబర జైనమత స్థాపకుడు భద్రబాహుడు అయితే శ్వేతాంబర జైనమత స్థాపకుడు స్థూలభద్రుడు. సో శ్రావణ బెలగొల దిగంబర జైనమతానికి జన్మస్థలం. శ్రావణ బెలగొలలో 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనే జైన ఉత్సవం నిర్వహించబడుతుంది. సో శ్రావణ బెలగొల అంటే ఈ ఉత్సవాన్ని దిగంబర జైనులే నిర్వహిస్తారు. ఎందుకంటే దిగంబర జైన మతానికి ఇది జన్మస్థలం. అశోకుడే కథానాయకుడిగా అంటే హీరోగా రచించిన గ్రంథం దివ్యవదన. ఇది టిబెట్ బౌద్ధ గ్రంథం. టిబెట్ బౌద్ధ గ్రంథమైన దివ్యవదన అశోకుడిని హీరోగా తన గ్రంథంలో. అర్థశాస్త్రంను రచించినది కౌటిల్యుడు. కౌటిల్యుడి గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. కౌటిల్యుడికి గల ఇతర పేర్లు చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు. కౌటిల్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ప్రధానమంత్రి. కౌటిల్యుడికి గల బిరుదు ఇండియన్ మాకియావెల్లి. సో సేమ్ క్వశ్చన్స్. ఇండియన్ మాకియావెల్లి అని కౌటిల్యుడిని అనడానికి గల కారణం 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన మాకియావెల్లి ద ప్రిన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. అర్థశాస్త్రం మరియు ద ప్రిన్స్ అనే 2 గ్రంథాల్లోని అంశాలు ఒకేలా అంటే సిమిలార్గా ఉండటం వల్ల కౌటిల్యుడిని ఇండియన్ మాకియావెల్లి అని అంటారు. అర్థశాస్త్ర మూలప్రతిని కనుగొని దానిని ఇంగ్లీష్లోకి అనువదించి వెలుగులోనికి తెచ్చినది ఆర్ శ్యామ శాస్త్రి. ఇతను అర్థశాస్త్రం యొక్క ఒరిజినల్ బుక్ని కనుగొన్నాడు. అర్థశాస్త్రం సంస్కృత భాష గ్రంథాలిపిలో లభించింది. సో అర్థశాస్త్రం గ్రంథం ఇస్తున్న సమాచారం. మౌర్యుల చరిత్రకు సంబంధించి అతి ముఖ్యమైన సాహిత్య ఆధార గ్రంథం అర్థశాస్త్రం. ఇది రాజనీతికి సంబంధించి అతి ప్రాచీన గ్రంథం. చక్రవర్తి అవలంబించాల్సిన రాజనీతి సిద్ధాంతాలను, పరిపాలనా సిద్ధాంతాలను అర్థశాస్త్రం అనే గ్రంథం వివరిస్తుంది. మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రథమ లౌకిక గ్రంథం అర్థశాస్త్రం. లౌకిక లేదా సెక్యులర్ అంటే అర్థం మతపరమైన లేదా ఆధ్యాత్మిక విషయాలతో సంబంధం లేనిది అని అర్థం. మతంతో సంబంధం లేనిది లౌకికం. అర్థశాస్త్రం అనే గ్రంథంలో 150 అధ్యాయాలు, 180 ప్రకరణలు, 15 అధికరణలు మరియు 6000 శ్లోకాలు ఉన్నాయి. అర్థశాస్త్రం అనే గ్రంథంలో పరిపాలనా అంశాలను 15 చాప్టర్స్ అంటే 15 అధికరణాలుగా విభజించబడ్డాయి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పరిపాలనా అంశం గురించి వివరంగా తెలియజేస్తుంది. సో అర్థశాస్త్రంలోని 15 చాప్టర్స్ని చూద్దాం. ఇది చాప్టర్ నేమ్, ఇది దాని గురించి ఇచ్చే సమాచారం. ఫస్ట్ చాప్టర్ రాచరికం, రాజు యొక్క విధులు, రక్షణ మరియు దైనందిన కార్యక్రమాలు, మంత్రిమండలి నియామకం. సెకండ్ చాప్టర్ 34 శాఖలు, వాటి అధ్యక్షులు. సో నేను తెలియజేస్తున్న అంశాలని చదువుకుంటూ వెళ్తున్నాను, చూడండి ఫ్రెండ్స్.
థర్డ్ చాప్టర్ సివిల్ న్యాయస్థానాలు, ఫోర్త్ చాప్టర్ క్రిమినల్ న్యాయస్థానాలు, ఫిఫ్త్ చాప్టర్ అధికారుల జీతభత్యాలు, సిక్స్త్ చాప్టర్ రాజ్యం యొక్క సప్తాంగాలను గురించి తెలియజేస్తుంది. ఆ సప్తాంగాలు ఏంటో చూద్దాం. స్వామి అంటే రాజు, అమాత్య అంటే మంత్రి, బల లేదా దండ అంటే సైన్యం, దుర్గ అంటే కోట, కోశ అంటే ఖజానా, జనపద అంటే భూభాగం, మిత్ర అంటే మిత్రదేశం. సో ఈ 7 అంగాలను గురించి అర్థశాస్త్రంలోని 6వ చాప్టర్ తెలియజేస్తుంది. 7వ చాప్టర్ విదేశాంగ విధానం, 8వ చాప్టర్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పాలకుల విధులు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. 9వ చాప్టర్ మరియు 10వ చాప్టర్ యుద్ధనీతి గురించి తెలియజేస్తాయి. 11వ చాప్టర్ గణరాజ్యాలతో సంబంధాల గురించి తెలియజేస్తుంది. 12 నుండి 15 చాప్టర్లు పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలను తెలియజేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.